ఒక ఊరిలో సోమయ్య అనే పరమ సోమరిపోతూ ఉండేవాడు. పని చెయ్యమంటే చాలు 100 వంకలు వెతికేవాడు. కాని అతనికి శివుడంటే అపారమైన భక్తి. నేను శివభక్తుడిని కదా, ఆ భోళాశంకరుడే నాకు అన్నీ ఇస్తాడు, నేను కష్టపడాల్సిన అవసరమేముంది అని గాలిలో దీపం పెట్టి కూర్చునే రకం. అతని భక్తిని పరీక్షించడానికి మరియు అతనికొక గుణపాఠం చెప్పడానికి పరమశివుడు ఒకనాడు సామాన్య మానవుడి రూపంలో సోమయ్య వద్దకు వచ్చాడు. శివుడు సోమయ్యను పలకరించి, ఏమయ్యా సోమయ్యా, అందరూ పొలం పనులకు వెళ్తుంటే నువ్విక్కడ కూర్చున్నావేంటి అని అడిగాడు. సోమయ్య ఆవలిస్తూ, శివయ్యే నాకన్నీ ఇస్తాడు సామీ, నాకు కష్టపడే ఓపిక లేదు. ఒకవేళ శివుడే గనక నాకు ప్రత్యక్షమైతే నేను అడిగింది ఇచ్చేలా ఒక వరం కోరుకుంటాను అన్నాడు. అప్పుడు శివుడు తన నిజరూపంలో సాక్షాత్కరించాడు. సోమయ్య ఆశ్చర్యంతో శివుడి పాదాలమీద పడ్డాడు. శివుడు చిరునవ్వుతో, సోమయ్యా, నీ భక్తికి మెచ్చాను, నీకొక మాయాగంట ఇస్తాను. నీకు ఏం కావాలన్నా ఆ గంటను ఊపితే చాలు, అది ప్రత్యక్షమవుతుంది. కానీ ఒక నిబంధన, నీవు ఏది పొందినా నీ పక్కింటివాడికి దానికి రెట్టింపు డబుల్ లభిస్తుంది అని వరమిచ్చి మాయమయ్యాడు. సోమయ్య ఆనందానికి హద్దుల్లేవు. వెంటనే గంట ఊపి నాకొక 100 బంగారు నాణాలు కావాలి అని కోరుకున్నాడు. వెంటనే అతని ముందు 100 బంగారు నాణాలు ప్రత్యక్షమయ్యాయి. కానీ నిబంధన ప్రకారం అతని పక్కింటివాడికి 200 బంగారు నాణాలు వచ్చాయి. మరుసటి రోజు నాకొక చిన్న ఇల్లు కావాలి అని గంట ఊపాడు. సోమయ్యకు ఒక ఇల్లొస్తే పక్కింటివాడికి 2 పెద్ద మేడలొచ్చాయి. ఇలా సోమయ్య ఏదడిగినా పక్కింటివాడు ఏ కష్టం చెయ్యకుండానే అంతకంటే ఎక్కువ పొందుతున్నాడని సోమయ్యకు అసూయ మొదలైంది. నేను కదా భక్తుడిని, నాకంటే వాడెందుకు ధనవంతుడు కావాలి అని కుమిలిపోయాడు. అసూయతో కళ్ళు మూసుకుపోయిన సోమయ్య ఒక వింత నిర్ణయం తీసుకున్నాడు. తన గంటను పట్టుకుని నా ఇంటి ముందు ఒక పెద్ద లోతైన బావి ఉండాలి అని కోరాడు. వెంటనే అతని ఇంటి ముందు ఒక బావి ఏర్పడింది. కాని పక్కింటివాడికి 2 బావులొచ్చాయి. అప్పుడు శివుడు మళ్లీ ప్రత్యక్షమై, చూశావా సోమయ్య, సోమరితనానికి అసూయ తోడైతే మనిషి తనని తాను నాశనం చేసుకుంటాడు. కష్టపడకుండా వచ్చే ప్రతిఫలం ఎప్పుడూ ఆనందాన్ని ఇవ్వదు. వేరొకరి ఎదుగుదల చూసి ఏడవడం కంటే నీ సొంత శ్రమతో ఎదగడం గొప్పది అని బోధించాడు. సోమయ్య తన తప్పు తెలుసుకుని గంటను శివుడికి తిరిగిచ్చేసి కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. మీకీ కథ నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.